హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? టీమిండియా ఫాస్ట్ బౌలర్ స్పియర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేయర్గా నిలిచాడు. టెస్ట్ ఫార్మాట్లో అతనిదే ఆధిపత్యం. ఏ ఫార్మాట్లో అయినా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్లో అగ్రస్థానాన్ని అధిరోహించారు. నిన్నటి వరకు టెస్ట్ సిరీస్లో తీరిక లేకుండా గడిపింది భారత క్రికెట్ జట్టు. బంగ్లాదేశ్తో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్ల్లోనూ విజయకేతనాన్ని ఎగరవేసింది. ఈ సిరీస్ను 2.0 తేడాతో గెలుచుకుంది. ఈ రెండింట్లోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది బంగ్లాదేశ్. ఈ సిరీస్ భారత ఖాతాలో పడడంలో కీలక పాత్ర పోషించాడు బుమ్రా. ఈ 2 టెస్ట్ మ్యాచ్లలో 11 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 1 వికెట్ తీసుకున్నారు. రెండో మ్యాచ్లోనూ నిప్పులు చెలరేగాడు బుమ్రా. 2 ఇన్నింగ్స్లలో 3 చొప్పున వికెట్లను నేల కూర్చాడు. ఈ పెర్ఫార్మెన్స్ అతన్ని ఐసీసీ టెస్ట్ ర్యాంక్లో టాప్ పొజిషన్లో కూర్చోబెట్టింది. మొత్తం 870 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు బుమ్రా. రెండో స్థానం కూడా భారత్దే. 869 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు వెటరన్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. ఆ తరువాత జోషి హెజిల్వుడ్ ఆస్ట్రేలియా 847, పాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియాతో పాటు కగిసో రబడా దక్షిణాఫ్రికా 820 సమాన పాయింట్లతో 4వ స్థానాన్ని దక్కించుకున్నాడు. రవీంద్ర జడేజా భారత్ తరపున 809, నాథన్ వియాన్ ఆస్ట్రేలియా, ప్రభాత్ జయసూర్య శ్రీలంక 801 సమాన పాయింట్లతో 7వ స్థానంలో నిలిచారు. కైలే జెమిసన్ న్యూజిలాండ్ 714, షహీన్ షా అఫ్రిది 709 పాయింట్లతో తొలి 10 స్థానాల్లో ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.